నమస్కారం, నా పేరు డాక్టర్ రోహిత్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, ఆర్ఆర్ హాస్పిటల్ కర్నూలు. ఈరోజు మనం ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ యొక్క ఇండికేషన్స్ అంటే దాని ద్వారా మనం తెలుసుకోవాల్సిన బెనిఫిట్స్ ఏంటి, తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎంతవరకు సేఫ్ ఈ ప్రొసీజర్స్ అనే దాని గురించి నేను చెప్తాను. సో ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ లో మనం చేసేది ఏంటంటే మెయిన్గా బ్రెయిన్ యాంజియోగ్రామ్స్ చేస్తాము, తర్వాత బ్రెయిన్ వెసల్ స్టెంటింగ్స్ అండ్ యాంజియోప్లాస్టీస్ చేస్తాము, మెకానికల్ థ్రాంబెక్టమీస్ చేస్తాము. సో ఈ ప్రొసీజర్స్ అన్నిటికీ ఏ పేషెంట్స్కి చేయవచ్చు అనే క్వశ్చన్ ఉంటుంది. సో దీని ద్వారా మనం ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి ప్రతి బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ బ్రెయిన్ యాంజియోగ్రామ్ ఫిట్ ఉంటే మనం చేస్తాము. సో బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్కి చేస్తాము. హెడేక్స్, రికరెంట్ హెడేక్స్, సివియర్ అండ్ క్రానిక్ హెడేక్స్ అనమాట, ఇయర్స్ టుగెదర్ హెడేక్స్ ఉన్నా కానీ లేదంటే కొత్తగా వచ్చిన హెడేక్స్కి కానీ ఈ యాంజియోగ్రామ్స్ అనేది చేయబడుతుంది. ఏ రకమైన హెడేక్ అని తెలుసుకోవడానికి కూడా, వెజల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా హెడేక్స్ వస్తాయి. సెకండ్ ఇది. థర్డ్ వచ్చేసి యాన్యూరిజమ్స్ అనమాట, సబరక్నాయిడ్ హెమరేజెస్ అంటారు. సో బ్రెయిన్ బ్లడ్ వెసల్ వచ్చేసి కొంచెం బెలూన్లో ఉబ్బి బర్స్ట్ అయ్యే అవకాశాలు ఉండే వాళ్ళ పేషెంట్స్కి సబరక్నాయిడ్ హెమరేజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి పేషెంట్స్కి యాంజియోగ్రామ్స్, తర్వాత యాన్యూరిజమల్ కార్డియక్స్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏవి మాల్ఫార్మేషన్స్ అంటారు. బ్లడ్ వెసల్ అబ్నార్మాలిటీ అంటారు డైరెక్ట్లీ. సరిగ్గా రక్త సరఫరా జరగకపోవడం వల్ల ఫిట్స్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ ఈ కండిషన్ ద్వారా జరుగుతుంది. సో ఏవి మాల్ఫార్మేషన్, ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్స్, వీటి యాంజియోగ్రామ్స్ చేస్తాం. తర్వాత వచ్చేసి కెరటికో క్యావర్నస్ ఫిస్టులా, ఈ అనేది ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ఏవి మాల్ఫార్మేషన్స్, దీనికి కూడా చేస్తాం. తర్వాత ఇంట్రాక్రేనియల్ అథెరోస్క్లెరోసిస్ అంటే మన బాడీ కొలెస్ట్రాల్ అన్ని అవయవాల్లో చేరుకోవడం అనేది సహజం. అలానే బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది చేరుకోవడం కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇటువంటి కండిషన్స్ కూడా మనం ఎంతవరకు ఈ కొలెస్ట్రాల్ అనేది చేరుకుంది అనేది చూసుకోవడానికి కూడా మనం యాంజియోగ్రామ్స్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యాయో దానికోసం అనేది ఈ యాంజియోగ్రామ్లో యాంజియోప్లాస్టిక్స్ అండ్ స్టెంటింగ్స్ కూడా చేయబడదు. తర్వాత ఫైనల్లీ వచ్చేసి మెకానికల్ థ్రాంబెక్టమీ, ఎమర్జెన్సీ ప్రొసీజర్ ఇది. సో ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ వితిన్ 6 hours వచ్చిన పేషెంట్స్కి చేయబడదు. సో ఇవి ఇండికేషన్స్. ఈ ప్రొసీజర్స్ అనేది యాంజియోగ్రామ్స్, మెకానికల్ థ్రాంబెక్టమీస్ అనే ప్రొసీజర్స్ నేను చెప్పిన ఈ కండిషన్స్కి చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొసీజర్ ఎంతవరకు సేఫ్, ఎలా చేస్తారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎలా చేస్తారనే దాని గురించి. సో ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. సో కార్డియాలజిస్ట్ ఎలాగైతే కొరోనరీ యాంజియోగ్రామ్స్ అంటే హార్ట్ యాంజియోగ్రామ్స్ చేస్తారో అదే ప్రొసీజర్, అదే పద్ధతి ద్వారానే మనం బ్రెయిన్ యాంజియోగ్రామ్స్ చేస్తాం. సింపుల్ ఒక చిన్న ప్రిక్, రేడియల్ ఆర్టరీలో ఒక చిన్న ప్రిక్ ఇచ్చి అక్కడ కెథెటర్ పాస్ చేసి, వైర్ పాస్ చేసి బ్రెయిన్ వెజల్స్ షూట్ చేస్తాం. బ్రెయిన్ వెజల్స్కి కాంట్రాస్ట్ పంపించడం ద్వారా బ్రెయిన్ వెజల్స్ అనేది చూస్తాం. 2 ways ఉంటాయి. ఒకటి రేడియల్ ఆర్టరీ ద్వారా చేస్తాము, విచ్ వి కామన్లీ డూ. ఇంకోటి వచ్చేసి ఫిమరల్ ఆర్టరీ అనేది మన గ్రాయిన్ ఏరియాలో ఉంటుంది, మన గ్రాయిన్ ఏరియాలో అక్కడ కూడా ఉంటుంది అన్నమాట. సో అక్కడ చిన్న నిక్ ఇచ్చి చిన్న పంక్చర్ చేసి ఇస్తాం అన్నమాట. ఇట్ ఈస్ వెరీ సేఫ్. దీనికి సూచర్స్ ఏం అవసరం ఉండదు. పేషెంట్ కెన్ వాక్ హోమ్ ఆఫ్టర్ 8 hours. సో ఇది ఓపీ బేసిస్ మీద కూడా చేయబడుతుంది. డే కేర్ ప్రొసీజర్లో కూడా చేయొచ్చు. పొద్దున వస్తే మధ్యాహ్నానికి అంతా కూడా పంపించచ్చు పేషెంట్. సో ఇది సేఫ్టీ గురించి. థ్యాంక్ యూ.